ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం బైబిల్ స్టడీకి చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన యోహాను గారు రాసిన 2 పుస్తకాల్లో నుంచి, ఒకటి యోహాను సువార్తలో నుంచి మరియు రెండవది యోహాను రాసిన మొదటి పత్రికలో నుంచి, ఒకే అధ్యాయాల్లో నుంచి ఒక శ్రేష్టమైన మాటను మనం చదువుకుందాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 39 నుంచి చదువుతున్నాను. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ మాటను బట్టి ఆ ఊరిలోని సమరీయులు అనేకులు ఆయన యందు విశ్వసించిరి. ఆ సమరీయులు ఆయన వద్దకు వచ్చి తనతో ఉండమని ఆయన వేడుకొనికరు గనుక ఆయన అక్కడ 2 నెలలు ఉన్నాడు. 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. లోక రక్షకుడు, సేవియర్ ఆఫ్ ది వరల్డ్. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను గారు 5 పుస్తకాలు రాశాడు. వాస్తవానికి బైబిల్ గ్రంథం స్టార్టింగ్లో 5 పుస్తకాలు ఉన్నాయి. మోషే గారు 5 పుస్తకాలు రాస్తే ఎండింగ్లో యోహాను గారు 5 పుస్తకాలతో ముగించినట్లు మనం చూస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, సేమ్ అదే చాప్టర్, 4వ అధ్యాయము 7 నుంచి నేను చదువుతున్నాను. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమబద్ధులమై ఉన్నాం. ఏ మానవుడు దేవుని ఎన్నడూ చూడలేదు. మనం ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలుచుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివల్ల మనము ఆయన యందు నిలుచున్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకుంటున్నాను. ఎలాగనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేయుచున్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపెను. లోకరక్షకుడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో లోకరక్షకుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో లోక రక్షకుడు, ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఈ సాయంకాల సమయమందు రక్షకుని గురించి మీతో పంచుకోవటం ఎంతో సంతోషం. గత సందేశంలో ఆర్ యు సేవ్, రక్షించబడ్డారా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రక్షణలో ఇమిడి ఉన్న 7 గొప్ప పదాలని మనం ధ్యానం చేశాం. కానీ ఈ సమయమందు రక్షకుడు, లోకరక్షకుడు, లోకరక్షకుడిలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలు మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని రాత్రికాల సమయమందు యెరూషలేములో ఉన్న ఒక బోధకుడు కలుసుకున్నాడు. ఆయన పేరు నికోదేము. ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆయన సంభాషించాడు. ఆ సందర్భంలో యేసు ప్రభువారు నికోదేముతో ఒకడు క్రొత్తగా జన్మించాలి అని చెప్పాడు. 4వ అధ్యాయంలో ఇప్పుడు దేవుడు ఒక స్త్రీని కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారే ఒక స్త్రీని కలుసుకున్నాడు. సమరయ పట్టణంలో ఒక బావి దగ్గర ఎండవేళ ఒక స్త్రీని కలుసుకున్నాడు. ఆమె కూడా ప్రభువుని మాటలు వింది, విశ్వసించింది. ఇదే 4వ అధ్యాయం చివరిలో యేసు ప్రభువారు ఇప్పుడు గలిలయ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఒక యవనస్తుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాడు. ఎ మ్యాన్ in chapter 3, a woman in chapter 4. 4వ అధ్యాయం చివరిలో యంగ్ మ్యాన్, ఒక యవనస్తుడు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాడు. యెరూషలేములో ఉన్న ఒక వ్యక్తి, సమరయలో ఉన్న ఒక వ్యక్తి, గలిలయలో ఉన్న ఒక వ్యక్తి, 3 ప్రాంతాల నుంచి యేసు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించారు. ఈ రాత్రికాల సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు. టైటిల్స్ కదా, ఈ దినాల్లో చాలామందికి టైటిల్, ఏదో ఒక పేరు, బిరుదుంటే బాగుంటుందని కోరుకుంటారంట. సహజంగా ప్రతి మానవుడికి ఒక ఆశ ఉంటుంది కదా. ఏంటి ఆశ?
నాకు ఒక టైటిల్ ఉండాలి, సీఎం అనో పిఎం అనో, లేకపోతే ఒక ఆఫీసర్ అనో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనో, లేకపోతే ఒక పొలిటికల్షియన్నో, ఒక స్పోర్ట్స్ స్టార్, ఏదో ఒక టైటిల్ కొరకు మానవుడు కోరుకుంటాడు. ఏదో ఒక ప్రఖ్యాతికరమైన అంశం ఉండాలని కోరుకుంటాడు. కానీ యేసుప్రభువు వారుకున్న అత్యంత శ్రేష్టమైన టైటిల్, ఆయన లోకరక్షకుడు, ఎ సేవియర్ ఆఫ్ ది వరల్డ్. యేసుప్రభువు వారికి ఈ లోకంలో చాలా పేర్లు ఉన్నాయండి, చాలా టైటిల్స్ ఉన్నాయి. ప్రవక్త అని ఉంది. యేసుప్రభువు వారు ఎవరండి? ఒక ప్రవక్త. ఎలాంటి అనుమానం లేదు, ఆయన అనేకమైన ప్రవచనాలు చెప్పాడు. విశేషంగా ఆయన చివరి వారంలో ఒలీవ కొండ మీద ఆయన చెప్పిన ప్రవచనాలు ఇప్పటికీ అలానే నిలిచి ఉన్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్రమం విస్తరించిద్ది, ప్రేమ చల్లారిద్ది. ప్రాఫెట్. యేసుప్రభువు వారు యూదులకు రాజుగా, కింగ్ అంటూ ఇజ్రాయెల్, ఆయన లోకంలోకి ఎంటర్ అయినప్పుడు, ఆయన జన్మించినప్పుడు యూదులకు రాజుగా వచ్చాడు. ఆయన తన రాజ్యాంగాన్ని ప్రకటించాడు కొండ మీద ప్రసంగంలో. అదొక గొప్ప అంశం. యేసుప్రభువు వారు శిలువ మీద చనిపోయినప్పుడు ఆయనకు పెట్టిన టైటిల్ ఏంటండి? ఇశ్రాయేలు రాజు, యూదుల రాజు. అదొక గొప్ప అంశం, ఒక టైటిల్. ప్రవక్త, రాజు. యేసుప్రభువు వారు మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్, మానవ కుమారుడుగా, మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించాడు. సన్ ఆఫ్ మ్యాన్గా మనం చూడవచ్చు. ఎన్నో ఉన్నాయి, కానీ ఆయనకి ఇవ్వబడిన అత్యంత శ్రేష్టమైన టైటిల్ రక్షకుడు, సేవియర్. ఎవరండి ఆయన? రక్షకుడు. కనీసం 16 సార్లు యేసుక్రీస్తు రక్షకుడుగా మనకి సువార్తల్లో, అపోస్తల కార్యం పత్రికల్లో కనపడుతుంది. చాలా రకాలైన కాంబినేషన్స్. ఒక చోటేమో మనుషులందరికీ రక్షకుడు, మరొక చోటేమో విశ్వాసులకు రక్షకుడు, మరొక చోటేమో ఇశ్రాయేళ్లకు రక్షకుడు, మరొక చోటేమో మన రక్షకుడు, డిఫరెంట్ టెర్మినాలజీ. మరొక చోట ప్రభువైన రక్షకుడు. ఎన్నో రకాలుగా యేసుక్రీస్తు రక్షకుడు అనే అంశము ఆయా కోణాల్లో చెప్పబడింది. మీరు ఒకవేళ నోట్ చేసుకోవాలంటే అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో ఆయన ఇశ్రాయేలుకు రక్షకుడుగా ప్రొజెక్ట్ చేయబడ్డాడు. ఎ సేవియర్ అంటూ ఇజ్రాయెల్. అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడొచ్చు. ఇశ్రాయేలుకు రక్షకుడుగా ఉన్నాడు. దయచేసి చూడండి 23వ వచనం, 13:23. ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించాను. ఇశ్రాయేలు కొరకు రక్షకుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో మనుషులందరికీ రక్షకుడు, సేవియర్ అంటూ ఆల్. మనుషులందరికీ రక్షకుడు. ఆయన ఇశ్రాయేలుకే కాదు స్నేహితులారా, ఆయన మనుషులందరికీ రక్షకుడు. అందులో ఇంకొక శ్రేష్టమైన మాట ఉంది, విశ్వాసులకు రక్షకుడు. 4:10. విశేషముగా విశ్వాసులకు రక్షకుడు, బిలీవర్స్కి సేవియర్. చాలా పత్రికలు అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, మన రక్షకుడు, అవర్ సేవియర్. ఇప్పుడు మనం చదువుకున్నాం లోకరక్షకుడు, సేవియర్ అంటూ వరల్డ్. చాలా కీర్తన భాగాల్లో అక్కడక్కడ నా రక్షకుడు, మై సేవియర్ కదా. ఎవరండి ఆయన? నా రక్షకుడు. ఎన్నో ఉన్నాయి, కానీ ఈ రాత్రి ఆ రక్షకుడు గురించిన శ్రేష్టమైన సంగతులు మనం తెలుసుకుందాం. లోకరక్షకుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆ యొక్క అంశాన్ని మరలా ప్యారలల్గా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన లోకరక్షకుడునుంది. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన లోకరక్షకుడు, సేవియర్. ఇంగ్లీష్లో 7 అక్షరాల పదాలు మనం చూడవచ్చు. లెటర్స్, 7 lettered వర్డ్. గతంలో సేవ్ 5 అక్షరాల పదాన్ని ధ్యానం చేశాం. ఆర్ యు సేవ్డ్? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. అందులో ఉన్న 5 అంశాలు లేకపోతే మనం ధ్యానం చేశాం. ఈ సమయమందు ఆయన రక్షకుడు అనే దాంట్లో మనం చూద్దాం. ఎస్ ఏ వి ఐ ఓ యు ఆర్ సేవియర్. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనే ఆ యొక్క రక్షకుని చుట్టూ అనేక సత్యాలు ఇక్కడ బయలుపరచబడ్డాయి.
లూకాసు వార్తలో కూడా యేసు ప్రభువారు లూకా గారు కూడా యేసుక్రీస్తును రక్షకుడుగానే ప్రొజెక్ట్ చేశాడు కదా. ఆయన జన్మించినప్పుడే దూతలతో అన్నమాట, దూతలు చెప్పిన మాట, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యోహాను సువార్తలో రక్షకుడు, లోకరక్షకుడుగా ఉన్నాడు. లూకాసు వార్తలో ఆయన యూదా జాతికి రక్షకుడుగా ఉన్నాడు. కానీ ఆయన రక్షకుడు నెంబర్ 1 మొట్టమొదటిది ఎస్. ఆ యొక్క ఎస్ అనే పదం సెంట్ సేవియర్, పంపబడిన రక్షకుడు. ఈ రక్షకుడు అనే టైటిల్ ఈ విశ్వమంతటిలో చాలా శ్రేష్టమైన అంశం. దేని నుంచి రక్షిస్తాడు? కరువు కాటకాల నుంచి కాదు స్నేహితులరా, యుద్ధాల నుంచి కాదు, విపత్తుల నుంచి కాదు, లోకరక్షకుడుగా ఉండటానికి పంపించాడు. అక్కడ 4వ అధ్యాయం మాట చూస్తున్నాము. దీనిలో దేవుని ప్రేమ కనపడుతుంది. దేవుడు తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపిండుట మేము చూసాము. సెంట్ సేవియర్, పంపబడి వచ్చిన రక్షకుడు. దేవుని కుమారుడు, దేవునితో సమానుడు. అలాంటి మహిమ నగరుని వీడి ఆయన మంటి దేహమును దాల్చి దాసుని స్వరూపం ధరించి ఒక రిక్తుడిగాను ఒక కన్య మరియ ద్వారా, స్త్రీ ద్వారా ఈ లోకానికి ఆయన పంపబడి ఉన్నాడు. ఈ రాత్రి ఈ సేవియర్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆయన నీ కొరకు నా కొరకు దిగి వచ్చిన రక్షకుడు. యోహాను సువార్తలో ఎన్నిసార్లు అయినా నేను దిగి వచ్చి ఉన్నాను, నేను దిగి వచ్చి ఉన్నాను, నా తండ్రి నన్ను పంపి ఉన్నాడు. 2000 years క్రితం దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పంపబడిన రక్షకుడు. ఒక ఉద్దేశం కొరకు వచ్చాడు. తండ్రి పంపటమే కాదు, ఆయన కూడా ఇష్టపడి వచ్చాడండి కదండి. తండ్రి నెట్టాడా, తోసాడా అంటే కాదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాలు, ఇదిగో దేవా నీ చిత్తము చేయటానికి నేను వచ్చి ఉన్నాను. వాలంటరీగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన పంపబడటం అంటే ఆయన ఇష్టపడి వచ్చాడు, లోకము కొరకు వచ్చాడు, సమర్పించుకోవడానికి వచ్చాడు. సెంట్ సేవియర్ అండ్ సరెండర్డ్ సేవియర్ అండ్ సఫర్డ్ సేవియర్. ఆయన పంపబడి రావటం అంటే ఆయన మన కొరకు నలగొట్టబట్టడానికి వచ్చాడు. మొదటి ఎస్ ఆ యొక్క శ్రేష్టమైన అంశాన్ని మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా మీరు చదవండి. ఆయన చాలాసార్లు నేను వచ్చి ఉన్నాను, నేను దిగి వచ్చి ఉన్నాను, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఐ హ్యావ్ కమ్, నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తము చేయడానికి నేను వచ్చి ఉన్నాను. మొట్టమొదటిగా ఏంటండి, ఆయన ఎవరు? సెంట్ సేవియర్. ఆయన పంపబడ్డాడు. ఎవరి కొరకు? లోకరక్షకుడుగా ఉండటకు ఆయన పంపబడ్డాడు. ఇందులో ఆయన ప్రేమ ఉంది. అందుకనే మనం మర్చిపోలేని ఒక శ్రేష్టమైన ఒక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఆయన తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించాను. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ ఈస్ గేవ్ హిస్ బిగాటెన్ సన్. జనరల్గా ఇంగ్లీషు సాంప్రదాయక దేశాల్లో ఆ వాక్యాన్ని చదివేటప్పుడు చాలా దీర్ఘం తీస్తారంట. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ కాదు, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ కదా. మనం కూడా ఏం చెప్తాం తెలుగులో? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడిని అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించను. సెంట్ సేవియర్. రెండోదిగా మనం చూస్తున్నాం ఇదే పోర్షన్లో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో అద్వితీయ కుమారుడు లోకానికి పంపాడు. ఎందుకు పంపాడు? 10వ వచనం, ప్రాయశ్చిత్తము చేయటానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తము, అటోనింగ్ సేవియర్. ప్రాయశ్చిత్తార్థమైన రక్షకుడు, పాపములను ప్రాయశ్చిత్తము చేయడానికి వచ్చాడు. ఎంత గ్రేట్ అండి! ఈ లోకంలో పాపాలు ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఒకడే. అందుకే యోహాను గారు ఏమంటున్నాడు చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన 6వ వచనం చదువుతాడు. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన ఏం లేదండి, ఆయనలో పాపము లేదు. పాపము చేయడు, ఆయన పాపము చేయడు. వాడు ఆయనను చూడని చెప్పి ఆయన యందు పాపమేమీ లేదు. 5వ వచనం మనం చూస్తున్నాం. ఇన్ హిమ్ నో సిన్. ఎవరు ప్రాయశ్చిత్తం చేయగలరు? ఎవరైనా డబ్బులు సహాయం చేయండి అంటే సహాయం చేయగలరు.
ఒక జాబ్ ఇవ్వమంటే జాబ్ ఇవ్వగలరు. ఒక ఇల్లు కట్టించండి సార్ అంటే ఇల్లు కట్టించగలరు కదండి. ఏదన్నా ఒక హాస్పిటల్లో చూపించండి ఈ లోకంలో చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు ఎవరు? పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు ఎవరండి? ఈ లోకంలో ఎవరు లేరు. ప్రాయశ్చిత్తం అవటానికి ఆయన లోకానికి వచ్చాడు. అటోనింగ్ అంటారు కదా. మన పూర్వీకులు పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి గొర్రెల యొక్క మేకల యొక్క రక్తాన్ని ఒలికించేవారు. అవేవి పాపాన్ని తీసివేయలేవు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని మనం సామాన్యంగా చెప్పవచ్చు. యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేసింది? పవిత్రపరిచేది. అటోన్మెంట్, ప్రాయశ్చిత్తంగా ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ రాత్రి గుడ్ న్యూస్ అదే. యేసుక్రీస్తు జీవితాన్ని చదవండి. ఆయన శిలువలో రక్తం కార్చాడు, ఆయన చనిపోయాడు. ఎందుకు అంటే ఆయన ప్రాయశ్చిత్తం చేయటానికి వచ్చాడండి. ఆ మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. ఎట్ వన్ మూమెంట్, ఒక్కసారి పాపాలు క్షమించటం కదండి, విడతలుగా కాదు. అటోన్మెంట్ ఉంటుంది ఇంగ్లీష్లో. అటోన్మెంట్, ATONEME, అటోన్మెంట్. కానీ దాన్ని జనరల్గా చెప్పాలంటే ఎట్ వన్ మూమెంట్. ఎట్ వన్ మూమెంట్. ఒక్కసారి ఆ రక్షకుడు నిజంగా విశ్వసిస్తే, నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన ఆ లోక రక్షకుడిని, నీ కొరకు నా కొరకు పంపడిన ఆ క్రీస్తును ఒక్కసారి హృదయపూర్వక విశ్వసిస్తే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయబడినట్టే. ఎట్ వన్ మూమెంట్. అటోనింగ్ సేవియర్ పాపము చేయలేదు. పేతురు గారు మరొక పాట అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన పాపము చేయలేదు. హీ డిడ్ నో సిన్. యోహాను గారు అయితే ఇన్ హిమ్ నో సిన్, ఆయన యందు పాపం లేదన్నాడు. కానీ పేతురు గారు ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన యందు ఏం లేదండి, పాపమేమి, ఆయన పాపము చేయలేదు. దయచేసి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 22 నుంచి, ఆయన పాపము చేయలేదు. he did no sin, in him no sin. John, he did no sin. Peter. మరొక శ్రేష్టమైన మాట చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21 వచనం, ఆయన పాపమెరుగడు. ఇన్ హిమ్ నో సిన్. ఆయన యందు పాపము, ఆయన పాపము ఎరుగడు. ఈ న్యూ నో సిన్, ఆయన పాపం ఎరుగడు. ఎంత శ్రేష్టమైన మాటలండి ఈ ఒక్క 3 మాటలు. యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం చేయటానికి అర్హుడు. నీ పాపాలు నా పాపాలు ప్రాయశ్చిత్తం చేయగలిగిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన లోకరక్షకుడు కదండి. ఆయన పాపము ఎరుగడు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21 వచనం. ఇంకా హెబ్రీ గ్రంథకర్త ఇంకొంచెం ముందుకెళ్ళి, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. హెబ్రీ పత్రికలో ఇంకా శ్రేష్టమైన మాట మనం చూడవచ్చు. దయచేసి చూద్దాం. 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనపడతాయి. 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, నాలో పాపముందని మీలో ఎవడు స్థాపిస్తాడు. ఎంత శ్రేష్టమైన మాటలు కదండి. రెండవదిగా అటోనింగ్ సేవియర్, ఆయన ఒక్కడ మాత్రమే పాపాలకు ఏం చేయగలడు? ప్రాయశ్చిత్తము చేయగలడు. ఆయన పాపమెరుగడు. అందుకే యోహాను గారు తన పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాట, మనకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. అటోనింగ్ సేవియర్, సెంట్ సేవియర్, పంపబడిన రక్షకుడు. రెండవది ఏంటండి? అటోనింగ్ సేవియర్. మూడవదిగా వ్యాలిడ్ సేవియర్. ఓకే బ్రదర్, మీరు ఒక రక్షకుడిని చెప్తున్నారు, ఇది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగింది కదా, ఇంకా ఆయన వ్యాలిడ్గానే ఉన్నాడా? కదండి, వ్యాలిడిటీ అంటారు. ఒక ఓచర్ వేసుకున్నాం అనుకోండి, ఒక మొబైల్ దాంట్లో మనం రీఛార్జ్ చేసుకుంటే దానికి ఏముంటుందండి? వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది కదా. 1 year ఉంటుంది, యాన్యువల్ సబ్స్క్రిప్షన్, మంత్లీ సబ్స్క్రిప్షన్, ఒక్కోసారి ఈ మధ్య డైలీ రీఛార్జ్ ఉన్నాయి, టాప్అప్స్ ఉన్నాయి. కానీ యేసుప్రభు యొక్క వ్యాలిడిటీ నిత్యత్వానికి సరిపోయిందండి. దేనికి సరిపోయిందండి?
ఎటర్నిటీ. ఆయన యొక్క రక్షకుడుగా అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పటికి ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. ఆయన అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కారాలు చేశాడు. చివరగా కలువరిలో రక్తం కార్చాడు. అక్కడితో అయిపోలేదు స్టోరీ. ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు అక్కడికే వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వన ఆయన ఇంకా కూర్చున్నాడు. ఆయన ఇంకా విజిబుల్గానే ఉన్నాడు అక్కడ. ఆయన ఇంకా తండ్రి కుడి పార్శ్వన అక్కడే ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాడు. కాబట్టి వ్యాలిడ్ సేవియర్ అండ్ విండికేటివ్ సేవియర్. ఆయన విజయవంతమైన రక్షకుడు. ఆయన ఇప్పటికి కూడా 2024 దిస్ డే ఆల్సో ఆయన ఎవరు చెప్పండి? రక్షకుడుగానే ఉన్నాడు. ఆయన యొక్క రక్షణ కార్యం అవుట్డేట్ కాలేదు, ఎక్స్పైర్ కాలేదు. ఆయన యొక్క రక్షణ కార్యం పాతది కాలేదు. ఆయన రక్షణ కార్యం పురాతనమైంది కాదు. ఆయన రక్షణ కార్యం ఇప్పటికి కూడా. ఆ మాటలు మనం చూస్తున్నాం. ఆయన ఇప్పుడు అనే పదాలు యోహాను సువార్తలో, యోహాను పత్రికలో కూడా మనం చాలాసార్లు మనం చూస్తున్నాం. 3:1 కూడా ఆ మాట రాయబడింది. దేవుని పిల్లలు ఎలా మనం చేసేది కానీ మనం దేవుని కుమారులం, ఆయన దేవుని పిల్లలమై ఉన్నాము. కానీ ఆయన ఉన్నట్టుగానే ప్రత్యక్షమైనప్పుడు ఆయన పోలి ఉంటాం. ఆయన రెండవసారి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వ్యాలిడ్ సేవియర్. మూడవదిగా సేవియర్ అనే ఆ యొక్క 7 లెటర్ల పదములో మూడవదిగా మనం చూస్తున్నాం. ఆయన ఎవరు చెప్పండి? ఆయన సమర్థవంతమైన రక్షకుడు. ఆయన నిత్య రక్షకు కారకుడయ్యాడు. హెబ్రీ పత్రికలో ఆ మాట ఉంటుంది, నిత్య రక్షణ. ఏ రక్షణ అండి? ఎటర్నల్ సాల్వేషన్. ఎప్పటికి ఉంటుంది? నిత్యంతటికి ఉంటుంది. అన్ఎండింగ్ స్టోరీ, అన్ఎక్స్పైర్డ్ యాక్ట్ యేసు ప్రభువారు చేశాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చివరిలో మాట ఉంటుంది, నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తము, ఎవర్ లాస్టింగ్ కావనెంట్. ఈ కావనెంట్ ఎవరు తీసివేయలేని స్నేహితులారా. బైబిల్లో చాలా నిబంధనలు ఉన్నాయి. అబ్రహాం నిబంధన, దావీదుతో నిబంధన, క్రొత్త నిబంధన, నోబహుతో నిబంధన. అవి టెంపరరీ, భూమి ఉండడం దొరికే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరిలో చేసిన అమూల్యమైన రక్తం ద్వారా చేయబడిన నిబంధన 13వ అధ్యాయం ఆ మాట మనం చూస్తున్నాము. ఆయన నిత్యమైన నిబంధన సంబంధం, ఎప్పటికీ నిలిచి ఉండే నిబంధన, ఎవర్ లాస్టింగ్ కావెనెంట్. ద వ్యాలిడ్ సేవియర్, ఎస్ సెంట్ సేవియర్. ఆయన పంపబడిన రక్షకుడు. ఏ టర్నింగ్ సేవియర్. ఆయన ప్రాయశ్చిత్తార్థమైన రక్షకుడు. ఆయన వ్యాలిడ్ సేవియర్. 4వదిగా మనం చూస్తున్నాము సేవియర్ కదండి, ఇంపార్టెంట్ సేవియర్. ఆయన అత్యంత ప్రాముఖ్యమైన రక్షకుడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ జీవితంలో ఆయన ప్రాముఖ్యమైన రక్షకుడు. అత్యంత ఇంపార్టెంట్ థింగ్. నీ జీవితంలో అత్యంత శ్రేష్టమైన సంగతి ఏంటంటే ఆ రక్షకుని స్వీకరించటమే. నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన ఆ రక్షకుడు, చనిపోయిన రక్షకుడిని స్వీకరించటమే ఇంపార్టెంట్ సేవియర్. ఇలా కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి కదా, మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. కొంతమందికి వాళ్ళ ఓన్ బ్రదర్స్ ఇంపార్టెంట్, కొంతమందికి వారి ఓన్ సిస్టర్స్ ఇంపార్టెంట్, కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ ఇంపార్టెంట్. ఓకే, మంచిదే. కొంతమందికి వారి వైఫ్ ఇంపార్టెంట్, కొంతమంది హస్బెండ్ ఇంపార్టెంట్, కొంతమందికి వారి చిల్డ్రన్ ఇంపార్టెంట్. ఓకే, ఈ లోకంలో చాలామంది, కొన్నిసార్లు వాళ్ళ మేనేజర్ ఇంపార్టెంట్. కానీ ఈ రాత్రికి శ్రేష్టమైన సంగతి, ఆయన ఒక ఇంపార్టెంట్ సేవియర్. నీ జీవితంలో ఆయన ప్రముఖమైన రక్షకుడుగా ఉంటాడు. నాకు ఈ సంగతి 1994 అక్టోబర్ 31 నైట్ నేను రక్షకుడిని స్వీకరించాను. నా హాస్టల్ గదిలో ఒక ఇంజనీర్ గారు, ఐటీసీలో పనిచేసే ఒక ఇంజనీర్ గారు, వర్షం పడుతున్న దినంలో ఆయన ఎందుకో వచ్చాడు. మేమున్న హాస్టల్లో కొంతమంది బ్రదర్స్ని ఆయన గ్యాదర్ చేసి ఆ రక్షకుడి గురించి నాకు తెలియజేశాడు. ఆయన యొక్క ప్రాధాన్యత చెప్పాడు. ఆయన ఏ విధమైన నీ జీవితంలో ఏ విధమైన పాత్ర పోషించబోతున్నాడు, నీకు ఎలా రక్షకుడిగా ఉండబోతున్నాడు అనే విషయాన్ని చాలా క్లియర్గా నా హృదయానికి ఆయన ఆకట్టుకున్నట్టు చెప్పినప్పుడు నేను అంగీకరించాను. ఆ రాత్రి నేను మర్చిపోలేను, ఆ మూమెంట్స్ నేను మర్చిపోలేను. నా జీవితంలో ఒక ఇంపార్టెంట్ తీర్మానం తీసుకున్నాను. దానికి కారణం ఇంపార్టెంట్ వ్యక్తిని నమ్మాను.
ఎవరైనా మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. అప్పటికే వర్షం పడుతుంది. ఒక చిన్న టవల్ తీసుకున్నాను, మేడగది పైకి వెళ్ళాను. ఆ వర్షంలోనే ఆ యొక్క ప్రాముఖ్యమైన రక్షకుడికి నా హృదయం ఇచ్చాను. ఆ రక్షకుని నా హృదయంలో చేర్చుకున్నాను. ఇంపార్టెంట్ సేవియర్. నీ జీవితంలో ఏది ఇంపార్టెంట్గా ఉంది? అందుకే పాపలను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. నా పాపాల కొరకు ఆయన చనిపోయాడు. నా యొక్క స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన రక్తం చిందించాడు. ఆయనను రక్షించగల సమర్థుడని నేను విశ్వసించినప్పుడు ఆయన నాకెంతో ప్రాముఖ్యమైన రక్షకుడిగా ఉన్నాడు. ఇక నా జీవితంలో అంతకంటే ప్రాముఖ్యమైన సంగతి ఇంకొకటి లేనే లేదు. ఏంటో సంగతి అంటే ఆ ప్రముఖమైన రక్షకుడు, ఆ ఇంపార్టెంట్ సేవియర్ నా జీవితంలోకి ఆయన చేరాడు. ఇంపార్టెంట్ సేవియర్. ఓన్లీ సేవియర్, ఒక్కడే రక్షకుడు. ఆహా, ఎంత గొప్ప అంశం అండి కదా. ఈ లోకంలోకి బుద్ధుడు వచ్చాడు. చాలా గ్రేట్ పర్సనాలిటీస్ వచ్చారు. గ్రేట్ బుద్ధ వచ్చాడు. కన్ఫ్యూషియస్ చైనా దేశంలో గొప్ప అంశాలు చెప్పాడు. మహమ్మద్ వచ్చాడు. మహమ్మద్ ప్రవక్త వచ్చాడు. ఈ లోకంలో ఎంతోమంది గ్రేట్ పర్సనాలిటీస్ వచ్చారు. కానీ వాళ్ళెవరు మేము రక్షిస్తామని చెప్పలేదు. యేసుక్రీస్తు ఒక్కడే. నేను మనుష్య ఆత్మలను రక్షించడానికి వచ్చాను. చూద్దాం, చూడండి. లూకా సువార్తలో యేసుప్రభు వారు ఒక గ్రామానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఆయన చేర్చుకోని సందర్భంలో ఆ యొక్క శిష్యులు అన్నారు, దేవా ప్రభువా, మరి వారిని నేను చేర్చుకోవట్లేదు కదా, ఆకాశం నుంచి అగ్ని కుమ్మరిస్తే మంచిది కదా, వారి మీద అగ్ని కుమ్మరిస్తాం కదా, మంచిది కదా అని చెప్పినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, మనుష్య కుమారుడు మనుష్య ఆత్మలనే రక్షించడానికి వచ్చాడు, కానీ నశింప చేయటానికి ఆయన రాలేదనే మాట మనం చూస్తాం. లూకా సువార్తలో అది చాలా క్లియర్గా ఉంటుంది. దయచేసి చూడండి. ఆ స్టార్టింగ్లోనే ఆయన యొక్క పరిచర్యలో ఆయన ఆ గ్రామాలు ప్రవేశించినప్పుడు అక్కడ రాయబడిన మాటలు ఇప్పటికి కూడా, మనుష్య కుమారుడు మనుష్య ఆత్మలను రక్షించడానికి వచ్చాడు, నశింప చేయటానికి ఆయన రాలేదు. చూడండి, 9వ అధ్యాయం లూకా సువార్త 9వ అధ్యాయంలో 51-52 వచనాల్లో ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేము వెళ్ళుటకు మనసు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయన బస సిద్ధం చేయవలనని సమరయుల గ్రామంలో ప్రవేశించరు, కానీ ఆయన యెరూషలేము వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. 54 వచనం కీలకమైంది. శిష్యులైన యాకోబు యోహానును చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నశింప చేయనట్లు మేము ఆజ్ఞాపించినట్టు నీకు ఇష్టమా అని అప్పుడు ఆయన వారి తిట్టు తిరిగి వారిని ఏం చేశాడండి? గద్దించాడు. కింద ఫుట్నోట్ 4 చూడండి. వీరు ఎట్టి ఆత్మ గలవారు మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుష్య ఆత్మలను రక్షించడానికే కానీ దేనికి రాలేదండి? నశింప చేయడానికి రాలేదు. ద సేవియర్, ఓన్లీ సేవియర్. పాపులను రక్షించడానికి వచ్చిన వాడు ఆయన ఒక్కడే. మనుష్య ఆత్మలను రక్షించడానికి వచ్చిన వాడు ఆయన ఒక్కడే. ఈ లోకంలో గ్రేట్ పర్సనాలిటీస్ వచ్చారు. ఎన్నో మన ఆత్మీయ, మన యొక్క వ్యక్తిగత జీవితానికి, భౌతిక జీవితానికి అవసరమైన విషయాలు చెప్పారు. కానీ యేసు ప్రభువు వారు ఆత్మరక్షణ గురించి చెప్పాడు. ఓన్లీ సేవియర్, ఒక్కడే సేవియర్. చాలామంది అనుకుంటారు పరలోకం వెళ్ళటానికి, మోక్షం వెళ్ళటానికి చాలా మార్గాలు ఉన్నాయి, అందులో ఇదొక మార్గం అంటారు కొంతమంది కదండి. అందులో ఇదొక మార్గం. నో, వన్ ఆఫ్ ది వేస్ కాదు. ఇంకొంతమంది ఏమంటారంటే మోక్షం వెళ్ళటానికి ఇది ఒక ఈజీ వే. అంటే చాలా వేస్ ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి, కానీ ఇది ఈజీ వే. నో, ఈజీ వే కాదు. ఈజీ వే ఏంటంటే చాలా మార్గాలు ఉన్నాయి, కానీ ఇది ఈజీ వే. అది కూడా రాంగే. ఇంకొంతమంది ఏమంటారంటే మోక్షానికి పోవటానికి ఇది ఒక బెస్ట్ వే, ఇది ఉత్తమమైన వే అంటారు. నో, అది కూడా రాంగే కదండి. ఓన్లీ వే రాంగే, ఈజీ వే రాంగే, బెస్ట్ వే రాంగే, వన్ ఆఫ్ ది వేస్, మార్గాలన్నిటిలో ఒక మార్గం, అది కూడా రాంగే. ట్రూత్ ఏంటి? ఓన్లీ వే. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. ఓన్లీ సేవియర్, ఒక్కడైన రక్షకుడు, ఉత్తమ రక్షకుడు. ఈజ్ ద ఓన్లీ సేవియర్. ఆయన యొక్క వన్నెస్ తెలియజేస్తుంది.
ఆయన రక్షించడానికే వచ్చాడు కదండి, నశింపజేయడానికి రాదు. ఈ లోకంలో జనరల్గా ఏమంటారంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చాలా ఫేమస్ అయింది. దుష్టుడు శిక్షించబడటానికి వచ్చాను, మంచి వాళ్ళని రక్షించడానికి వచ్చాను. యేసుప్రభువు వారు దానికి భిన్నంగా అన్నాడు, నేను నీతిమంతులను పిలవరాలేదు, పాపులనే పిలవచ్చి తిని. ఈజ్ ద ఓన్లీ వే. ఒకటే మార్గం, అత్యుత్తమైన మార్గం. యేసుప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడమే ఈజ్ ద వే. నెక్స్ట్ మనం చూస్తున్నాం యూనివర్సల్ సేవియర్. లోకరక్షకుడుగా ఉండటానికి ఆయన వచ్చాడు కదండి, యూనివర్సల్ సేవియర్ కదా. ఆస్ట్రేలియా వ్యక్తి నమ్ముకోవచ్చు, ఒకే సమయంలో ఈ భరత్నగర్లో ఉన్న ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకోవచ్చు, అలాస్కాలో ఉన్న వ్యక్తి నమ్ముకోవచ్చు, చైనాలో ఉన్న వ్యక్తి నమ్ముకోవచ్చు కదా. ఏ దేశం పోయినా ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి, ఆయన ఏం చేస్తున్నారు, అంగీకరిస్తున్నారు. లోకరక్షకుడు ఒక ప్రాంతానికి కాదు. కొంతమంది మా దేవుడు ఈ ప్రాంతానికి సరిపోయినవాడు, మాకు అక్కర్లేదండి, మా దేవుడు వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మా దేవుడు మాకు ఈ ప్రాంతానికి లిమిటెడ్. ఇంకొంతమంది మా దేవుడు ఈ ప్రాంతానికి లిమిటెడ్. నో, ఈ రక్షకుడు అలాంటి రక్షకుడు. ఏ రక్షకుడు అయినా లోకరక్షకుడు, సేవియర్ అంటూ ద వరల్డ్. ఎక్కడి నుంచైనా రక్షించ సమర్థుడైన వాడు. అందుకే యేసు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించి ఆయా దేశాల నుంచి, అలాస్కా నుంచి ఆస్ట్రేలియా దాకా, ఇండియా నుంచి ఐర్లాండ్ దాకా, చైనా నుంచి చిలీ దాకా, నార్త్ పోల్ సౌత్ పోల్ లేకుండా ఈస్ట్ వెస్ట్ ఆయన రక్షకుడుగా స్వీకరిస్తున్నారు. ఆయన యూనివర్సల్ సేవియర్గా ఉన్నాడు. ఆయన లోక రక్షకుడు, యూనివర్సల్ సేవియర్. ఇందాకే మనం చూసాం 1 తిమోతి పత్రిక 4:10 ఆయన మనుషులందరికీ రక్షకుడు. ఎవరికి రక్షకుడు అండి? ఆయన మనుషులందరికీ రక్షకుడు, సేవియర్ టు ఆల్ మెన్. ఆయన యొక్క ఉద్దేశం అదే, మనుషులందరూ రక్షణ పొంది అనుభవ జ్ఞానం కలవారై ఉండాలని దేవుడు ఇచ్చేంచున్నాడు కదా. 1 తిమోతి పత్రిక 2:3-4 మనుషులందరూ రక్షణ పొందాలని తండ్రి అయిన దేవుడు ఇచ్చేంచున్నాడు. ఆయన ఇచ్చే ప్రకారమే ఆయన తన కుమారుని మన కొరకు పంపించాడు. ఆయన ఎవరండి? యూనివర్సల్ సేవియర్. ఆయన అందుకే కెనడా ఉన్నవారు ప్రభుని నమ్ముకుంటున్నారు, కాంగోలో వాళ్ళు ప్రభుని నమ్ముకుంటున్నారు, మాస్కోలో వాళ్ళు ప్రభుని నమ్ముకుంటున్నారు, మక్కాలో వాళ్ళు ప్రభుని నమ్ముకుంటున్నారు. ఈ దినాల్లో అనేకమైన స్టోరీస్ చూస్తుంటే, వింటుంటే, సాక్ష్యాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇరాన్లో నుంచి ప్రభుని నమ్ముకుంటున్నారు, పాకిస్తాన్ నుంచి ప్రభుని నమ్ముకుంటున్నారు, చైనా నుంచి ప్రభుని నమ్ముకుంటున్నారు, నార్త్ ఇండియా ఉత్తరప్రదేశ్ నుంచి ప్రభుని నమ్ముకుంటున్నారు. కారణం ఏంటంటే ఆయన లోక రక్షకుడు, యూనివర్సల్ సేవియర్. అండ్ లాస్ట్ యోహాను రాసిన 1 పత్రిక 3:1 చదువుతున్నాను. మనం దేవుని పిల్లమని పిలువబడినట్టు తండ్రి మనకెట్టి ప్రేమ గురించిన చూడండి, మనం దేవుని పిల్లలమే ఆయన ప్రత్యక్షమవుతున్నప్పుడు. రిటర్నింగ్ సేవియర్. ఆఖరిగా ఆయన రాబోతున్న రక్షకుడు. ఆశ్చర్యం అండి కదా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన్ని చూస్తాము, ఆయన్ని పోలి ఉంటాం. రిటర్నింగ్ సేవియర్. ఆయన ఆ యొక్క రక్షణ కార్యాన్ని ముగించాడు, తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళాడు, ఆయన లోకానికి రాబోతున్నాడు. ఆర్భాటముతో, ప్రధానతతో, శబ్దంతో రాబోతున్నాడు. రిటర్నింగ్ సేవియర్. ఆ దినం మన యొక్క బాడీస్, మన యొక్క శరీరాలు విమోచించబడతాయి, మన ఆత్మలు విమోచించబడతాయి. అందుకే 1 తిమోతి 4:10 విశ్వాసులకు విశేషముగా రక్షకుడు. ఏ రక్షకుడు అండి? విశేషమైన రక్షకుడు, ఏ ప్రెషియస్ సేవియర్. ఈ లోకంలో మనం ఆత్మలు రక్షించబడ్డాం, రేపు మన దేహాలు కూడా విమోచించబడతాయి. ఆయన వచ్చినప్పుడు మన యొక్క శరీరాలు లేపబడతాయి, పునరుద్ధానం చెందుతాయి. ఎందుకంటే ఆయన ఎవరండి? రిటర్నింగ్ సేవియర్. ఆయన తిరిగి రాబోతున్న రక్షకుడు. నాట్ ఓన్లీ రిటర్నింగ్ సేవియర్, నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను, ఆయన రెడీ సేవియర్. ఆయన సిద్ధంగా ఉన్న రక్షకుడు, ఎవరినైనా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఎనీ మూమెంట్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, ఎనీ టైమ్, ఎనీ వన్ ఆ రక్షకుని స్వీకరించవచ్చు. ఆయన సిద్ధముగా ఉండే రక్షకుడు. ఆ యొక్క జక్కయ్యను చూశాడు. జక్కయ్య, త్వరగా నీ ఇంటికి దిగవలసి, త్వరగా దిగిరమ్ము. ఏ రెడీ సేవియర్, ఆయన చేర్చుకునే రక్షకుడు, ఆయన సిద్ధముగా ఉన్న రక్షకుడు. ఎంత ఆశ్చర్యం కదండి! ఎన్ని చక్కని మాటలు! ఆ రక్షకుడిలో ఉన్న 7 సంగతులు. ఆ రక్షకుడిని స్వీకరించాలి. ఇది కృపాకాలం. ఒకరోజు రాబోతుంది. ఈ కృపాకాలం ముగించబడబోతుంది. ఆయన రక్షకుడిగా రాడు, ఆయన జడ్జిగా రాబోతున్నాడు, తీర్పరిగా రాబోతున్నాడు. ప్రస్తుతానికి ఎవరండి ఆయన? ప్రస్తుతానికి రక్షకుడే, కానీ రేపు న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఇప్పుడు రక్షకుడిగా ఉన్నాడు కాబట్టి ఎవరైనా రక్షించబడే అవకాశం ఉంది. వారి పాపాల విషయమై, వారి జీవితం విషయమై వారు పశ్చాత్తాపడి ఆ రక్షకుని యొద్దకు వస్తే ఆయన వారి పాపాలు క్షమిస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, వారి జీవితంలో ఒక నూతనమైన నిరీక్షణ ఇస్తాడు, ఒక న్యూ ఫేజ్ ఆఫ్ లైఫ్, ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. ఆయన లోక రక్షకుడిగా ఉన్నాడు. ఆయన రెడీ సేవియర్. ఆ రక్షకుడిని స్వీకరించకుండా ఈ సందేశం విని కూడా ఆ రక్షకుడిని స్వీకరించకపోతే రేపు ఆయన రక్షకుడు కాదు, ఆయన నీ శిక్షకుడుగా ఉంటాడు. ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడికి ఒక మంచి జాబ్ వచ్చింది. ఆ జాబ్ కోర్టులో ఒక లాయర్గా జాబ్ వచ్చింది. తన జీవితంలో చాలా ఘోరమైన దుర్మార్గమైన జీవితాన్ని బట్టి, నేరం చేసిందని బట్టి కోర్టులో నిలబడ్డాడు. లాయర్ ఎవరు చెప్పండి? తన యొక్క స్నేహితుడు. కాబట్టి ఆ లాయర్ తన పూచీకత్తుతో దాన్ని కొంత వెల చెల్లించి అతన్ని విడిపించాడు. చాలా థ్యాంక్స్ చెప్పాడు, వెళ్ళిపోయాడు. మళ్ళా కొన్ని సంవత్సరాలకి అదే వ్యక్తి మళ్ళా నేరం చేసి మళ్ళీ ఎక్కడికి వచ్చాడండి? కోర్టు హాల్కి వచ్చాడు. ఇప్పుడు తన స్నేహితుడు లాయర్ కాదు, తన స్నేహితుడు జడ్జిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? జడ్జి. టైం అయిపోయింది. లాయర్గా లేడు, ఇప్పుడు ఎవరైనా జడ్జి. శిక్షించాడు. ఇప్పుడు ఆయన సేవియర్గా ఉన్నాడు. ఒకరోజు ఆయన జడ్జిగా ఉండబోతున్నాడు. నీతిగల న్యాయాధిపతిగా రాబోతున్నాడు. తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. నీ ఆత్మను కోల్పోవద్దు. ఆ రక్షకుణ్ణి స్వీకరించాలి. ఆ లోక రక్షకుని స్వీకరించి నిత్య జీవం పొందాలని మా యొక్క హృదయపూర్వకమైన కోరిక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మళ్ళీ రిపీట్ చేస్తాను. సెంట్ సేవియర్, ఆయన పంపబడిన రక్షకుడు. అటార్నింగ్ సేవియర్, ప్రాయశ్చిత్తార్థమైన రక్షకుడు. వ్యాలిడ్ సేవియర్, సమర్థవంతమైన రక్షకుడు. ఇంపార్టెంట్ సేవియర్, ప్రాముఖ్యమైన రక్షకుడు. ఓన్లీ సేవియర్, ఒక్కడై ఉన్న రక్షకుడు. యూనివర్సల్ సేవియర్, లోక రక్షకుడు. రిటర్నింగ్ సేవియర్, రాబోతున్న రక్షకుడు. రెడీ సేవియర్. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.